ఈ సంఘటన ప్రాంతంలో చక్రి అనేటువంటి యొక్క పెట్రోల్ బంకులో ఉన్నటువంటి ఉద్యోగి మనకి మరిన్ని వివరాలు అందించేందుకు సిద్ధంగా ఉన్న అసలు ఏం జరిగిందో అతను శివశంకర్ ఎన్ని గంటలకు రావడం జరిగింది, జరిగిన సమయంలో సీసీ ఫుటేజ్లో చాలా వివరంగా కనబడుతున్నాయి. అతను ఏ స్థాయిలో ఉన్నాడు అప్పుడు? అతనైతే మధ్య మత్తులో ఉన్నట్టు చూపిస్తుంది. అసలు ఏం జరిగిందో ఎన్ని గంటలకు రాగలిగాడు? అతను 2:22కి ఇన్కమింగ్ వచ్చి డైరెక్ట్ పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్తే అన్న అక్కడ లేదు ఇక్కడికి రండి అని చెప్పి మా పంబాయి ఇక్కడికి పిలుచుకొని ఇక్కడ నుంచి పెట్రోల్ ఫిల్ చేసి పంపించేశాడు. అన్న జాగ్రత్త వెళ్ళిపో అని చెప్పారండి మా పంబాయి. అతను మొదటగా వచ్చినటువంటి పాయింట్ అక్కడికి 6వ పాయింట్ దగ్గరకు వచ్చి పెట్రోల్ పట్టించుకోవడానికి వచ్చాడు. అతను తూగుతూ ఉన్నటువంటి దృశ్యాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. అతను ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంది ఆ టైంలో? అతనైతే క్రిటికల్ కండిషన్లోనే ఉన్నాడు, ఫుల్ డ్రింక్ చేశాడు. ఎన్నికలు తనైతే కొద్దిగా లిమిట్లో ఉన్నట్టు కనపడిచ్చిందంట. నాకైతే మా పంబాయి చెప్పాడు. అది నేను నిన్న ఇన్సిడెంట్ చూసి వచ్చిన తర్వాత నేను ఇది వీళ్ళకి ఫొటోస్ చూపిస్తానా ఈయన నైట్ వచ్చాడు మనకి అని చెప్పారు. ఆ తర్వాత సీసీ ఫుటేజ్ చెక్ చేశాను అంతే సార్. సీసీ ఫుటేజ్లో కనపడిచ్చింది. అంటే 2 గంటల 20 నిమిషాల నుంచి 26 నిమిషాల మధ్యలో అతను పెట్రోల్ పట్టుకున్న తర్వాత బస్సు ఎన్ని నిమిషాలకు వెళ్ళింది? 2:39 నిమిషాలకి బస్సు వెళ్ళిపోయింది. ఆ బస్సు టైమింగ్ కానీ మేము ఎందుకు చూసామంటే యాక్చువల్ అయితే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే ప్రతి ట్రావెల్స్ ఇక్కడ టీ స్టాల్ ఉంది, టీ స్టాల్ దగ్గర కానీ ఇక్కడ వాష్రూమ్ కోసం కానీ ఎందుకైనా కానీ వస్తారు, వచ్చి ఇక్కడ వెయిట్ చేసి వాష్రూమ్ యూజ్ చేసుకుని వెళ్తుంటారు. ఆ టైంలో ఏమైనా వాష్రూమ్ దగ్గర ఆపినారా బస్సు అని చెప్పి పార్కింగ్ ప్లేస్లో చెక్ చేశాను. చెక్ చేసి ఆ పార్కింగ్ అయితే ఏం లేదు, బస్ పార్కింగ్ లేదు, హైవేలో రన్నింగ్లోనే వెళ్ళిపోతుంది. 2:39కి వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు వచ్చిన సమయంలో 2 వ్యక్తులు ఉన్నారు. అక్కడ చూస్తే ప్రమాద సమయంలో శివశంకర్ మాత్రమే చనిపోయినట్టున్నది. అసలు వాళ్ళు ఉన్న కండిషన్ చూసినప్పుడు మీకు పెట్రోల్ కొట్టిన సిబ్బంది ఏమి విషయంగా మీతో వాగ్వాదం దిగటం కానీ ఘర్షణ పట్టడం లాంటివి ఏం చేశారు? నాతోనైతే పంబాయి ఏమన్నాడంటే అన్న ఇతన్ని నైట్ వచ్చాడు మన పంపుకి, ఫుల్ తాగినారన్న, ఒకసారి అన్నాని అడిగి సీసీ ఫుటేజ్ చెక్ చేయండి అన్నారు. మా ఓనర్ గారిని అడిగి సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతను ఫుల్ కండిషన్లో ఉన్నాడు. అక్కడ నుంచి ఇక్కడికి స్టంట్ కొట్టుకుంటూ వచ్చాడు. అక్కడ నుంచి ఇక్కడికి 6వ పాయింట్ దగ్గర నుంచి 2nd పాయింట్ దాకా రావడానికి స్టంట్ కొట్టుకుంటూ వచ్చాడు. ఒక అతను ఫస్ట్ ఇద్దరు నడుచుకుంటూ వచ్చారు. వచ్చి బైక్ తీసుకురానికి ర్యాష్గా వెళ్ళిపోయి అక్కడ నుంచి స్టంట్ కొట్టుకుంటూ వచ్చాడు. ఆ స్టంట్ విషయంలోనే ఇతను పంబాయికి డౌట్ వచ్చేసింది, డ్రింక్ చేసినట్టున్నారు, జాగ్రత్త ఉండాలని చెప్పేసి వీళ్ళు జాగ్రత్త కొట్టేసి పంపించేసి. అంటే మొదటి 2 పాయింట్లు 4, 5, 6, 3, 4 పాయింట్లు రాత్రి ఏ టైం క్లోజ్ చేస్తారు? ఇక్కడ ఏ టైం నుంచి? అంటే ఇక్కడ పంబాయిస్ 4 మెంబర్స్ ఉంటారు డైలీ షిఫ్ట్లో. 4 మెంబర్స్ అయితే నైట్ 10 దాకా 4 మెంబర్స్ డ్యూటీ చేస్తారు. మార్నింగ్ 6 to 10 దాకా డ్యూటీ చేస్తారు. నైట్ టైము 1st, 2nd స్లాట్స్ ఒకటే ఓపెన్లు ఉంటాయి. అది వెహికల్స్ తక్కువ వస్తుంటాయని చెప్పి మా కన్వీనియంట్ బట్టి 10 to 2 వరకు ఒక అతను డ్యూటీ చేస్తాడు, 2 to 6 వరకు ఒక అతను డ్యూటీ చేస్తాడు. 10 to 2 అతను పోయి నిద్రపోయిన తర్వాత వాళ్ళు వచ్చారు, 2:22కి వచ్చారు అంతే. అప్పుడు అవతల సైడ్ లారీ కొడుతున్నారు, ఇవతల సైడ్ బైక్ ఫిల్ చేశారు అంతే. ఆ టైంలో ఎంత చెప్పాడని మా పంబాయికి నా ఐడియా లేదు. నేను సిస్టంలో చూడడానికి బ్యాకప్ హిస్టరీ వస్తుంది, వితిన్ 24 అవర్స్లో అయితే వస్తుంది. 24 అవర్స్ దాటింది కాబట్టి చెప్పడానికి రాదు. అప్పుడు మీరు చూసినప్పుడు అతని కండిషన్ 6వ పాయింట్ నుంచి 2వ పాయింట్కి వచ్చేటప్పుడు పరిస్థితి చూస్తే అనుమానం కలిగించింది. ఏ విధంగా అనిపించింది అతని పరిస్థితి? డ్రింక్ చేశాడని అనిపించింది. మ్యాక్సిమం నైట్ టైం డ్రింక్ చేసి వస్తారు పెట్రోల్ బంక్కి. మా వాళ్ళు ఇంకా ఆ టైంలో ఎక్కువ పరిచయం చేసుకోరు వాళ్ళని. డే టైంలో అయితే పరిచయం చేసుకోవచ్చు, నైట్ టైం అంటే ఇబ్బంది కదా. అయినా కానీ అతనితో అయితే అక్కడి నుంచి వచ్చేది. ఇతను క్రాస్ వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని నిమిషాలకి ట్రావెల్స్ బస్సు క్రాస్ అయింది? నేను ఆ బస్సు టైమింగ్ చెక్ చేసినప్పుడు 12 to 13 minutes డిస్టెన్స్ ఉంది అతనికి ఇతనికి. బస్సు అతనికి, బైక్ అతను ఫిల్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత 13 minutes డిఫరెన్స్తోనే బస్సు పెట్రోల్ బంక్ ముందర నుంచి హైవేలో వెళ్ళిపోయింది. అది ఎంత స్పీడ్తో వెళ్తుంది ఆ టైంలో బస్సు అనేది చూస్తాను? సీసీ ఫుటేజ్ చాలా వేగంగా వెళ్తున్నట్టు కనిపించింది, మీకు కనపడింది అది? యాక్చువల్ అయితే నైట్ టైం ఈ లోకల్ హైవేస్ అయితే మినిమం 150 to 180 ప్లస్ పోవచ్చు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఆ టైంలో ఆ ఎయిర్ అనేది అట్లా వచ్చేస్తుంటుంది. ఇది మొత్తం హైవే నైట్ టైం ట్రావెల్స్ అందరూ అట్లనే వెళ్ళిపోతారు. లారీ వాళ్ళు కానీ కార్ వాళ్ళు కానీ జాగ్రత్తగా వెళ్తుంటారు. ఎందుకంటే ఆ బస్సులో ఆ టైంలో 1 నుంచి 6
4 ఆ మధ్యలో వరకు చాలా జాగ్రత్త ఉండాలని చెప్పేసి ఈ రూరల్ వాళ్ళకి కానీ తెలుసు. తెలుసు. ఆ టైంలో ఈ యొక్క మీ దగ్గరికి వచ్చి పోలీసులు కానీ మిగతా వాళ్ళు కానీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మీ దగ్గర సీసీ ఫుటేజ్ తీసుకున్నారు, వాళ్ళకి ఎలా సహకరించారు మీరు? యాక్చువల్గా అయితే నైట్ వచ్చారంట. నైట్ వస్తే నేను లేను నైట్ డ్యూటీలో. మా పంబాయిని అడిగితే 6కి మా మేనేజర్ వస్తారన్నారు. 6కి మేనేజర్ వచ్చిన తర్వాత రండి సార్ అప్పుడు చెప్తారు, లేదంటే ఓనర్కి కాల్ చేస్తామంటే స్కానర్ దగ్గర నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి సార్ అంటే, లేదులేండి మేనేజర్ వచ్చిన తర్వాత వస్తామన్నారంట. ఇంకా మేనేజర్ వచ్చిన తర్వాత సీసీ ఫుటేజ్ చెక్ చేయమంటే చెక్ చేసి చూపించాము, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వాళ్ళు వచ్చింది రాంగ్ రూట్లో వచ్చారా, రైట్ రూట్లో వచ్చారా? వచ్చిన పొజిషన్ చూస్తూ ఉంటాడు 2 వీలర్లో. వచ్చిన పొజిషన్ అయితే హైవే కరెక్ట్ పొజిషన్లోనే వచ్చినారు. కరెక్ట్ పొజిషన్లో వచ్చారు, కరెక్ట్ పొజిషన్లోనే వెళ్ళారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఊరు అవన్నీ అయితే ఇన్ఫర్మేషన్ ఇంత దగ్గరికి నాకైతే తెలియదు. మొదటైతే 6th పాయింట్ దగ్గర 2 వీలర్స్ కానీ పెట్రోల్ ఐటమ్స్ మొత్తం అక్కడికే వెళ్ళిపోతాయి డైరెక్ట్గా. ఇక్కడ మ్యాక్సిమం డీజిల్ ఉంటుందని చెప్పేసి ఇక్కడికి వస్తారు. డీజిల్ వెహికల్స్ ఒకటి ఇక్కడ ఆపుతారు. అక్కడికి వచ్చి హారం కొట్టినాడు, ఎవరైనా లోపల ఉంటారేమో అన్నట్టు క్యాకిలేసినట్టు మేము ఎక్స్పెక్ట్ చేసినాం. ఇక్కడ నుంచి పిలిచారు వాళ్ళు. తూగుతున్నాడు, ఇంకా డ్రింక్ వేసాడు కదా, డ్రింక్ చేసినందుకు తూగుతున్నట్టు మొత్తం ఆ కండిషన్ వస్తుంది. మా పంబాయి 2 పాయింట్ అన్న ఇక్కడ రండి, ఇక్కడ వేసాం పెట్రోల్ అని చెప్పేసి ఇక్కడ ఫిల్ చేసి పంపించేసారు. థ్యాంక్ యూ చక్రి. మనకి ఒక పెట్రోల్ బంక్ సంబంధించినటువంటి చక్రి చాలా విలువైనటువంటి సమాచారం అందించారు. 2 గంటల 22 నిమిషాల నుంచి 26 నిమిషాల వరకు ఈ యొక్క ద్విచక్ర వాహనం నడిపినటువంటి శివశంకర్ ఈ యొక్క పెట్రోల్ బంక్లోకి ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి 6వ పాయింట్ మనకు కనిపిస్తున్నటువంటి 6 ఫిల్లింగ్ పాయింట్స్ ఉన్నాయి. వీటిలో 6వ పాయింట్ వద్ద మొదట వెళ్ళిన తర్వాత అక్కడ బండి స్టాండ్ చేశారు. 2 వ్యక్తులు, శివశంకర్తో పాటు మరో వ్యక్తి కూడా అక్కడ ఉండి స్టాండ్ వేసిన తర్వాత అక్కడ పెట్రోల్ కోసం గట్టిగా అరవటం జరిగింది. అక్కడ రాత్రి 10 గంటల తర్వాత ఈ 4 పాయింట్లు క్లోజ్ చేసి కేవలం ఈ యొక్క పాయింట్లో మాత్రమే, మొదట ఉన్నటువంటి పాయింట్ వద్ద మాత్రమే పెట్రోల్ డీజిల్ సర్వ్ చేస్తామని చెప్పేసి, సేల్ చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడికి వచ్చి పెట్రోల్ పట్టించుకున్నారు. ఆ తర్వాత ఇటు నుంచి నేరుగా వాళ్ళు ఆ హైవే మీదనే వెళ్ళటం జరిగింది. 2 గంటల 26 నిమిషాల తర్వాత 13 నిమిషాల గ్యాప్లో ఇదే రూట్లో సీసీ ఫుటేజ్లో ఈ ట్రావెల్స్, కావేరీ ట్రావెల్స్ బస్ కూడా వేగంగా వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా 13 నిమిషాల నివిడి తర్వాత ఆ స్పీడ్తో హైవేలో వెళ్తున్నటువంటి క్రాస్ అయిన విజువల్స్ కూడా ఇక్కడ చాలా స్పష్టంగా సీసీ ఫుటేజ్లో కనిపించింది. ఆ తర్వాత కొద్దిసేపటికే 3 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ప్రమాదం జరగడం, 20 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. జరిగిన సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏదైతే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్లో అతని పరిస్థితి ఏ విధంగా ఉందనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో వివరాలు తెలియాల్సి ఉంది. మూర్తి, ఇప్పుడు మీరు పెద్ద టేకూరు కరెక్ట్గా పెట్రోల్ పంప్ దగ్గర ఉన్నారు. ఏదైతే యాక్సిడెంట్ ప్లేస్ ఉందో ఎంత డిస్టెన్స్ ఉంది అప్రాక్సిమేట్గా, ఏమన్నా చెప్పగలరా? ఖచ్చితంగా ఇది పెద్ద టేకూరు దగ్గర పెట్రోల్ బంక్ ఉంది. ప్రమాద ఘటన జరిగింది చిన్న టేకూరుకు కొంచెం అవతల వైపు, అంటే రమారమి 3 కిలోమీటర్ల దూరం అనేది ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి హైవే మనం చూడొచ్చు, నేషనల్ హైవే 44 ఈ యొక్క కన్యాకుమారి నుంచి ఇప్పుడు చివరి ఉన్నటువంటి కాశ్మీర్ వరకు ఉన్నటువంటి 44 ఆసియాలోనే అతిపెద్ద హైవేగా మనకు చెప్పుకోవచ్చు. ఈ యొక్క నేపథ్యంలో ఇటు వెళ్తున్నటువంటి హైవేలో చాలా స్పీడ్తో వెళ్తున్నటువంటి 13 నిమిషాల తర్వాత కావేరీ ట్రావెల్స్ బస్సు క్రాస్ అవుతున్నటువంటి దృశ్యాలు కూడా సీసీ ఫుటేజ్లో చాలా స్పష్టంగా రికార్డ్ అయి ఉన్నాయి. ఈ యొక్క నేపథ్యంలో ప్రమాద తీవ్రత సంఘటన ప్రాంతంలో మద్యం మత్తులోనే అతను ఈ యొక్క పెట్రోల్ బంకుకు రావడం, పెట్రోల్ పట్టించుకున్న తర్వాత అటు నేరుగా అతనితో పాటు శివశంకర్తో పాటు మరో వ్యక్తి కూడా ఇద్దరు వెళ్ళిపోవడం, ఈ యొక్క ప్రమాదంలో అనుకునే విధంగా అక్కడ ఘోర రోడ్డు ప్రమాదం జరగటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ యొక్క ప్రమాదానికి కారణమైనటువంటి వ్యక్తి మధ్యమత్తులో ఉన్నాడనే విషయం తేటతెల్లమవుతోంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో అసలు విషయాలు వెలుగు చూడాల్సి ఉంది. మూర్తి, ఈ మొత్తం యాక్సిడెంట్లో ఎవరైనా కొంచెం నిబంధనలు ఇచ్చారంటే ఈ పెద్ద టేకూరు హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ వాళ్ళే ప్రాపర్గా సీసీ ఫుటేజ్ మెయింటైన్ చేస్తున్నారు. పోలీసులు అడిగిన వెంటనే ఇచ్చారు. ఈవెన్ మీరు మాట్లాడిన ఆ పంప్ చక్రి అతను కూడా పూర్తి సమాచారం చాలా క్లియర్ కట్గా చెప్పడం కూడా మనకు కనిపించింది.
ఖచ్చితంగా ఏదైతే ఒక పెట్రోల్ బంకులో నియమ నిబంధనలు చాలా స్పష్టంగా క్లియర్ కట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఫైర్ సేఫ్టీ మెజర్స్ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. ఇక్కడ వచ్చేటువంటి కొన్ని హైవేలో పెట్రోల్ పట్టించుకున్న తర్వాత డీజిల్ పట్టించుకున్న తర్వాత ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉపయోగించుకోవడానికి ఇక్కడే సేద తీరుతో కొన్ని హైవేలో వచ్చేటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఆగుతాయని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే సీసీ ఫుటేజ్లో వాళ్ళు అడిగినటువంటి సమాచారం మేరకు పోలీసులు ఇచ్చినటువంటి కోరినటువంటి సీసీ ఫుటేజ్ కూడా వాళ్ళు స్పష్టంగా ఇవ్వడం జరిగిందని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. ప్రమాద తీవ్రత వద్ద యొక్క రోడ్డు జాతీయ రహదారి పైన చాలా అర్ధరాత్రి పూట చాలా వేగంగా ప్రైవేట్ ట్రావెల్స్ వారి గమ్యస్థానం చేరుకోవాలి కాబట్టి చాలా అత్యంత వేగంగా వాళ్ళంతా కూడా వాహనాలు ప్రయాణిస్తాయని కూడా వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి యొక్క ఏదైతే పెట్రోల్ బంకులో పనిచేస్తున్నటువంటి చక్రి చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు వారి యొక్క వాహనాలు ఏదైతే ఉన్నాయో టూరిస్ట్ క్యాబ్లుగా నిర్వహించాల్సినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ను స్టేజ్ క్యారియర్లుగా నడుపుతూ ఆల్ ఇండియా పర్మిట్ తీసుకుని ఎక్కడి నుంచి ఎక్కడికైనా వాళ్ళు తిప్పేటువంటి రైట్స్ వాడుకుంటాయి. కానీ డెహ్రాడూన్ రిజిస్ట్రేషన్తో ఉన్నటువంటి వాహనం ఇది ఆల్ ఇండియా పర్మిట్ తీసుకుని పర్మిట్ ముగిసిన తర్వాత కూడా చాలా 13 చలాన్లు ఏదైతే వాటికి సంబంధించినటువంటి ఫైన్లు విధించిన వాహనం పైన ఇంత నియమ నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్నటువంటి వాహనం పట్ల రవాణా శాఖ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఎవరు అతను ఐడెంటిఫై చేశారా? అతను ఎక్కడైనా డ్రాప్ అయ్యాడా లేదంటే ఏమైంది అనేది తెలుస్తోందా పోలీసులకి? ఖచ్చితంగా బిందు యొక్క పెట్రోల్ బంకులో శివశంకర్తో పాటు ద్విచక్ర వాహనం పైన మరొక వ్యక్తి ఉన్నారు. అతనికి సంబంధించినటువంటి శివశంకర్తో పాటు అతను రెండో వ్యక్తి ఎక్కడ ఉన్నారనే విషయం పైన ఇంకా వివరాలు తెలియరాలేదు. అతను ఏమైనా గాయపడి ఏమైనా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడా, అతను కూడా చనిపోయాడనే విషయాలు అయితే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు మాత్రం ద్విచక్ర వాహనం పైన ఉన్నదనే విషయం చాలా క్లియర్ కట్గా పెట్రోల్ బంకులో పెట్రోల్ పడుతున్న సమయంలో శివశంకర్తో పాటు మరొక వ్యక్తి ఉన్నాడు. శివశంకర్ ఒక గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. కర్నూలు మండలం తాండ్రపాడుకు చెందినటువంటి అతని వ్యక్తి అతని తల్లి ఇచ్చినటువంటి సమాచారం మేరకు డోన్కు వెళ్తున్నానంటూ తల్లి దగ్గర చెప్పినటువంటి వ్యక్తి ఇక్కడ అర్ధరాత్రి పూట ద్విచక్ర వాహనంపై ఇటు నుంచి పెట్రోల్ పట్టుకుని హైవే మీదుగా డోన్ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మద్యం మత్తులో ఉండటం, ఆ తర్వాత అనుకునే విధంగా ఘోర రోడ్డు ప్రమాదానికి గురి కావడం, పెద్ద ఎత్తున 20 మంది ప్రాణాలు కోల్పోవడం, 19 మంది బస్సులో ప్రయాణిస్తుండటం ప్రయాణికుల ప్రమాదానికి కారణం కావడం అనేది చాలా విషాదకరమైన సంఘటన. ఈ యొక్క నేపథ్యంలో రెండో వ్యక్తి పరిస్థితి ఏ విధంగా ఉందనేది పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది. ఓకే మూర్తి. సో ఈ బస్సు ప్రమాద ఘటనకి సంబంధించి ఈ సీసీటీవీ ఫుటేజ్ చాలా కీలకంగా మారింది. పెద్దటేకూరు హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ దగ్గర పూర్తి వివరాలు సేకరించారు మా కరెస్పాండెంట్ మూర్తి. చూస్తున్న ఆ సీసీ ఫుటేజ్ కూడా కరెక్ట్గా 2:24 శివశంకర్ మరొక వ్యక్తి ఈ పెట్రోల్ బంక్ లోపలికి వచ్చారు. ఏదైతే వెనక ఉన్న ఒక పాయింట్ దగ్గర వాళ్ళు పెట్రోల్ కొట్టమని అడగడం మనకి క్లియర్గా కనిపిస్తోంది. సిబ్బంది అక్కడ పెట్రోల్ లేదు, ముందుకు రండి అని రిక్వెస్ట్ చేయడం మనకు కనిపించింది. చాలా విసుగ్గా చాలా చిరాగ్గా కనిపిస్తున్నాడు శివశంకర్. ఈ మొత్తం సీసీటీవీ ఫుటేజ్ మొత్తంలో కూడా కొంత కోపంతో ఆ 6th పాయింట్ దగ్గర నుంచి 1st పాయింట్కి వెహికల్ తీసుకురావడం కూడా మనకు కనబడుతుంది. మనం చూడొచ్చు శివశంకర్ ఎంత యారోగెంట్గా ఆ బైక్ని రివర్స్ చేశాడు అనేది కూడా కనబడుతోంది. చాలా ఫాస్ట్గా అక్కడ కూడా స్కిడ్ అయ్యాడు. 1st పాయింట్ దగ్గరికి మనకి పెట్రోల్ బంక్ దగ్గరికి వెహికల్ని తీసుకొచ్చాడు, అక్కడ పార్క్ చేశాడు, అక్కడ పెట్రోల్ కొట్టించుకుని వెళ్ళడం, ఆ వెళ్ళేటప్పుడు కూడా స్కిడ్ కావడం కూడా మనకు కనిపించింది. ఈ తర్వాత ఇది ఈ సీసీవి కరెక్ట్గా శివశంకర్ ఆ వెనక ఉన్న వ్యక్తి ఎంటర్ అవ్వడం మనం ఈ సీసీ ఫుటేజ్లో చూస్తున్నాం. అక్కడ హార్న్ కొట్టాడు, సిబ్బందిని పిలిచే ప్రయత్నం చేశాడు. ఆ వెంటనే ఒక లారీ అక్కడికి వచ్చింది. అక్కడున్న ఒక వ్యక్తి ఆ లారీలో డీజిల్ కొట్టడం కోసం లేచాడు. ఇటువైపు రమ్మని అక్కడ సిబ్బంది చెప్పడం, వెంటనే శివశంకర్ ఆ వ్యక్తి నడుచుకుంటూ అక్కడికి రావడం కనిపించింది. ఆ శివశంకర్ వెనక్కి వెళ్ళాడు, మళ్ళీ వెహికల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్రోల్ కొట్టించుకునే ప్రయత్నం చేశాడు. సో ఈ మొత్తం వ్యవహారంలో కీలకం ఒకటి శివశంకర్ బాడీ లాంగ్వేజ్, 2 ఆ వెహికల్ని ఏ విధంగా 2 వీలర్ని తీసుకొచ్చాడు అనేది. ఈ థర్డ్ వ్యక్తి, ఈ సెకండ్ వ్యక్తి ఎవరైతే బ్యాక్ ప్యాక్ తగిలించుకుని ఉన్నాడో శివశంకర్ పిలియన్ రైడర్, ఇతను ఎవరు, ఎక్కడున్నాడు, ఇతనికి కూడా ప్రమాదం జరిగిందా లేదంటే దారి మధ్యలో ఎక్కడైనా డ్రాప్ అయిపోయాడా, ఇది కూడా తెలియాల్సి ఉంది.
శివశంకర్ తప్పిదం ఈ యాక్సిడెంట్లో ఎంతవరకు ఉంది, శివశంకర్ కండిషన్ ఎలా ఉంది, అతను మద్యం సేవించి ఉన్నాడా లేదా అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలిసే అవకాశం ఉంది. ఈరోజు లేదా రేపు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాబోతోంది. ఈ మొత్తం వ్యవహారంలో రకరకాల తప్పిదాలు, ఒకటి వెహికల్ కండిషన్ కావచ్చు, లేకపోతే ఆ వెహికల్ డ్రైవర్ ఏ విధంగా ఉన్నాడో, అతను శిక్షణ పొందలేదు, ప్రమాదం జరిగినప్పుడు అతను ఎలా వ్యవహరించాడు, ఇవన్నీ ఒక కారణమైతే శివశంకర్ ఉన్న కండిషన్ ఏంటి అనేది మరొక అంశం. వీటన్నిటిపైన కూడా పోలీసులు ప్రస్తుతం దృష్టి సారించారు. తప్పు ఎవరిదైనా, అటు బస్ డ్రైవర్దైనా ఇటు శివశంకర్దైనా, ప్రాణాలు కోల్పోయింది మాత్రం అమాయకులైన 20 మంది ప్రయాణికులు. ఇక్కడ అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ హెచ్పిసిఎల్ పెద్దటేకూర్ పెట్రోల్ బంక్లో నమోదైన ఈ దృశ్యాలు, ఈ సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో కీలకంగా మారబోతోంది. బస్సు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ఇక్కడ నుంచి వెళ్ళింది, కరెక్ట్గా యాక్సిడెంట్ స్పాట్ ఈ హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టుగా చెప్తున్నారు. శివశంకర్ ఎంత వేగంతో వెళ్తున్నాడు, ఆ బస్సు అనేది ఎంత వేగంతో వెళ్తోంది అనేది కూడా కొంత ఇన్వెస్టిగేషన్లో కీలకంగా మారే అవకాశం ఉంది.